ఈ వీడియోలో మనం రవితేజ గారి ఈగల్ మూవీని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ని బాగా డీప్గా చూసి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని సీరియస్గా కాకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోండి. ఇంకా మూవీలోకి వచ్చేస్తే ఒక రా ఏజెన్సీ రవితేజ గారి గురించి వెతుకుతుంది అండ్ అనుపమ పరమేశ్వరన్ రవితేజ గారి గురించి తెలుసుకుందాం అనుకుంటుంది. సో అందరినీ ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు రవితేజ గారి ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుస్తుంది. రవితేజ గారు ఒక షార్ప్ షూటర్. గన్స్ని ఎలా వాడాలో బాగా తెలుసు ఆయనకి. అండ్ ఆయన షీల్డ్ కూడా గన్స్తోనే చేసి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో రవితేజ గారికి ఒక లవర్ ఉంటుంది. మేబీ వాళ్ళిద్దరూ మ్యారీడ్ అనుకుంటా. వాళ్ళిద్దరు విడిపోవడం కానీ ఆరు విలన్స్తో జరిగే వార్లో ఆ అమ్మాయి చనిపోవడం కానీ జరుగుతుంది. సో రవితేజ గారు ఫారెన్ వదిలేసి ఇంకా ఇండియాకి వచ్చేస్తారు. అక్కడ ఆయన ఒక కాటన్ ఫార్మర్ అండ్ ఆయనకి కాటన్ థ్రెడ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఆ ఊరిలో ఆయన అందరికీ మంచి చేస్తూ ఉంటారు అనుకుంటా. ఒకరోజు విలన్స్ రవితేజ గారి మీద అటాక్ చేస్తారు అండ్ రవితేజ గారు వాళ్ళకి ఆయన షార్ప్ షూటింగ్ స్కిల్స్ చూపిస్తారు. రవితేజ గారు అండ్ నవదీప్ గారు ఫ్రెండ్స్ అనుకుంటా. అండ్ అనుపమకి రవితేజ గారి గురించి చెప్పేది నవదీప్ గారే అనుకుంటా. ఈ సీన్ చూస్తే ఇక్కడ నవదీప్ గారిని చంపేస్తారేమో అన్నట్టు ఉంది, లేదంటే రవితేజ గారు వచ్చి సేవ్ చేస్తారు. ఈ సీన్లో నవదీప్ గారి చేతిలో ఉన్న లాకెట్ని అబ్జర్వ్ చేస్తే అది ఒక జెట్ లాకెట్. ఈ షాట్ చూస్తే రవితేజ గారు ఆయన గన్స్ని థ్రెడ్ బండిల్స్లో దాస్తారు అనుకుంటా. ఈ మూవీలో రవితేజ గారికి బ్లూ ఐస్ ఉంటాయి. ఈ మూవీలో విలన్స్ ఎవరా అన్నది ఎక్కడా రివీల్ చేయలేదు. అసలు ఎవరెవరి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా సరిగ్గా రివీల్ చేయలేదు. ఇది తెలుసుకోవాలి అంటే మనం మూవీ చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.